ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎంఓ నుంచి పిలుపు వెళ్లింది. ఆ పిలుపు అందుకోగానే తాడేపల్లి బయలుదేరి వెళ్లారాయన. కాసేపట్లో సీఎం జగన్ తో దొరబాబు భేటీ కాబోతున్నారు. కొద్ది రోజులుగా దొరబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కినికి వహించారు దొరబాబు. ఇక్కడ వైసీపీ టికెట్ వంగ గీతకిచ్చారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఆయన. అంతేకాదు పిఠాపురానికి చెందిన పలు చేరికలు తాడేపల్లిలో జరిగిన వాటన్నిటికీ దూరంగా ఉన్నారు. దాంతో పరిస్థితిని గమనించిన అధిష్టానం బుజ్జగింపు చర్యల భాగంగా తాడేపల్లికి పిలిచినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే అలకపోయిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. మరి ఆ పిలుపు అందుకోనగానే ఆయన తాడేపల్లికి వెళ్లిపోయారు. అయితే చాలా ఈ మధ్య చూస్తున్నాము పిఠాపురానికి ఎన్నో చేరికలు జరిగాయి, కానీ వాటన్నింటికి ఆయన దూరంగా ఉంటున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అని తెలుసుకుందాం. రాజేష్, మరి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఎందుకంటే ఆయనకి టికెట్ ఇవ్వలేదని కినుకు వహించారు. సో ఇప్పుడు సీఎం జగన్ ఆయనతో మాట్లాడబోతున్నారు అన్నది తెలుస్తోంది. రాజేష్, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి సీఎంఓ ఆఫీసుల పిలుపు అయితే వచ్చింది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే అప్పటికే ప్రస్తుతం చూసినట్టయితే తాడేపల్లి బయలుదేరిన పెండెం దొరబాబు మరి కాసేపట్లో ఎవరైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో అయితే భేటీ కానున్నారు. అయితే దీనికి ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడైతే పోటీలో బరిలో ఉన్న నేపథ్యంలో వారికి ప్రత్యర్థిగా అయితే ప్రస్తుతం ఎవరైతే వైసీపీ నుంచి వంగా గీత అయితే బరిలో ఉన్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సుమారు 83,459 ఓట్ల మెజార్టీతో అయితే ఎవరైతే పెండెం దొరబాబు అయితే గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన అక్కడున్న స్థానిక ప్రజానీకంతో మమేకమే ముందుకెళ్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ లో అయితే గడప గడప కార్యక్రమంలో కూడా ఆయన పలు మార్లు మీడియా కూడా చెప్పడం జరిగింది. అయితే టాప్ 10 లో నేనున్నాను, అయితే వచ్చే ఎన్నికల్లో కూడా నాకే ఇస్తారని చెప్పి వారు పలు సమావేశాలు చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే వారి పనితీరును బట్టి ఎమ్మెల్యేల పనితీరును బట్టి మార్చడం జరిగింది. అయితే ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతని స్థానం మార్చి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడం, వారికి సీటు కేటాయించడం. అప్పటి నుంచి పలు సమావేశాలు సందర్భాల్లో కూడా పెండెం దొరబాబు ఎక్కడ ముందుకెళ్లిన పరిస్థితి. అయితే నిన్న చూసుకుంటే ఎవరైతే 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్న మాకిరెడ్డి శేషకుమారి కూడా నిన్న వైసీపీ తీర్థం పుచ్చుకుంది. గత 6 రోజుల క్రితం చూసుకుంటే ఎవరైతే కాపు ఉద్యమం ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి రోజు రోజుకి బలోపేతం చేస్తున్న నేపథ్యంలో అంటే ఎక్కడ కాపు ఓట్ బ్యాంక్ కానీ అక్కడ ఉన్న స్థానిక మత్స్యకార సామాజిక వర్గం కానీ లేకపోతే అక్కడ ఉన్న పద్మశాలి ఓట్ బ్యాంక్ కానీ అక్కడ ఉన్న ఏవైతే సెటిల్మెంట్ ఓట్ బ్యాంక్ కానీ అంటే మొత్తంగా ఉన్న అక్కడ పిఠాపురం నియోజకవర్గ ఓట్ బ్యాంక్ సంబంధించి ఎక్కడా బయటికి వెళ్లకుండా అంటే వైసీపీకి పడే దిశగా అయితే అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు అక్కడికి అంటే అతనికి సమయంగా స్థానం కల్పించకపోవడం అక్కడ అంటే అక్కడ ఉన్న స్థానిక ప్రోగ్రామ్ ఆయన పిలవకపోవడంతో ఒక్కసారిగా పార్టీ నుంచి దూరం పక్కన పరిస్థితి కనబడింది. అయితే మరోపక్క చూసుకుంటే ఈ రోజు సీఎంఓ ఆఫీస్ పిలిచి అంటే ఎవరైతే పెండెం దొరబాబుతో ఏం మాట్లాడతారో దిశానిర్దేశం ఏం చేయబోతున్నారు అంటే పార్టీకి ఎటువంటి సపోర్ట్ విధంగా ముందుకు వెళ్ళబోతారని చెప్పి చూడాల్సిన అంశం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్.